ప్రియ క్రైస్తవ జనాంగమా, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరొక వాక్య ధ్యానమితమై మీ మధ్యకు వచ్చున్నాను. ఈనాటి యొక్క వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియను దైవభక్తిగా ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయుతెర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. మాటల యందు లక్ష్యముంచుట. మొదటి మాట ఆమె భక్తిపరురాలు. రెండవది పౌలు చెబుతున్న మాటల ఎడల ఆమె లక్ష్యముంచెను. మన అంశం ఏంటంటే, భక్తి కలిగినటువంటి మాటల యందు, వాక్యమందు మనము లక్ష్యముంచేవారముగా ఉండాలి. లక్ష్యముంచడం అనేది మన యొక్క అంశం. అయితే ఇక్కడ ఆ యొక్క లూదియా మొదటిగా అన్యురాలైనప్పటికీ కూడా ఆమె భయభక్తి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఒక భక్తి కలిగిన స్త్రీగా ఆమెను మనం చూస్తున్నాం. అవును, భక్తి కలిగిన వారు ఎక్కడ ఉన్నా, వారు ఏ సమాజం వారైనా, వారు వినడానికి ఇష్టపడ్డట్టయితే దేవుడు వారితో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఈమె ఒక గనురాలు, ఒక వ్యాపారవేత్త. ఉదారంగు పొడిని తను అమ్ముతూ వ్యాపారము చేస్తున్నటువంటి ఒక స్త్రీ. ఈ స్త్రీ పౌలు శీలయు కలిసి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడే ప్రతి మాటని క్షుణ్ణంగా వినాలని, ఆ మాటల ద్వారా ఒక దేవుని ఎడల ఒక నిర్ధారణకు రావాలని తను పరిపూర్ణంగా విశ్వసించిన స్త్రీగా మనము చూస్తున్నాము. అయితే భక్తి కలిగిన స్త్రీ, వినడానికి ఆలకించడానికి మనసును ఇచ్చిన స్త్రీ కాబట్టి వినటానికి కలిగడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచడం మనం చూస్తున్నాం. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఎవరైతే భక్తి కలిగి ఉండి ప్రభు మాటలు వినడానికి ఆసక్తి కలిగిన వారై ఉంటారో వారి యొక్క హృదయాన్ని ప్రభు తెరుస్తాడని మనకు అర్థమవుతుంది. అయితే నీ జీవితంలో, నా జీవితంలో మనమందరము భక్తి కలిగిన వారముగా ఉంటున్నాము. దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఈ భక్తి కలిగిన జీవితంలో ఆయన మాటలు వినడానికి, ఆలకించడానికి మనం ఆతృత పడుతున్నామా? ఒకసారి మనం గమనించాలి. ఆమె ఆ మాటల యందు లక్ష్యముంచెను గనుక ప్రభు ఆమె యొక్క హృదయమును తెరిచెను. లక్ష్యము ఎవరైతే ఉంచుతారో, ఎవరైతే వినడానికి ఆసక్తి కలిగి ఉంటారో వారి యొక్క హృదయాన్ని తెరిచే దేవుడు అని మనకు అర్థమవుతుంది. అయితే ఒక అన్యురాలి యొక్క హృదయాన్ని తెరిచిన దేవుడు ఆమెలో ఒక మారు మనసు కూడా కలిగించాడు. అంటే మొదటిగా భక్తి కలిగి ఉన్నది, రెండు వినడానికి ఆలకించడానికి ఇష్టపడ్డది. ప్రభు ఆమె యొక్క హృదయమును మార్చాడు, ఆమె హృదయమును తెరిచాడు. ఆ హృదయంలోనికి దేవుని యొక్క మాటలు స్పష్టంగా లోనికి వెళ్ళాయి. హృదయము తెరవబడకుండా మనం ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని మాటలు విన్నా మన జీవితంలో మార్పు రాదు. కానీ దేవుడు మన హృదయాన్ని తెరిచినప్పుడు మాత్రమే అది సంభవిస్తుందని లేఖనము సెలవిస్తుంది. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచింది. తర్వాత ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు, ఎప్పుడైతే ఆమె లక్ష్యముంచిందో, ఆ లక్ష్యముంచినప్పుడు ప్రభు ఆమెకు హృదయాన్ని తెరిచాడు. వెంటనే ఆమె ఇంటి వారు కూడా బాప్తిసం పొందుకున్నారట. ఎంత మహా అద్భుతమో చూడండి. ఒక స్త్రీ, గుణవతి అయిన స్త్రీ తన కుటుంబాన్ని మార్చగలుగుతుంది, తన కుటుంబాన్ని కట్టుకోగలుగుతుంది. గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అది అమూల్యము కంటే గొప్పది అని అంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మరి ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండని వారిని వేడుకని మరి మమ్మను బలవంతము చేశారు.
పౌలును శీలని నా ఇంటికి రండి, నేను గినక బాప్తిసం పొందిన బాప్తిసమే కానీ నేను విశ్వసించిన దేవుళ్ళెల్లా నేను నమ్మకమైన దాన్ని గినక మీరు భావిస్తే నా ఇంటికి రండి అని చెప్పేస్తానంటుంది. అవును, ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. మన జీవితంలో కూడా మనము కూడా భక్తి కలిగిన వారముగా, 2 భక్తి కలిగిన జీవితాల్లో దేవుడు వారి యొక్క హృదయాలు తెరిచేవాడని, హృదయము తెరిచినప్పుడు వారు ప్రభు యొక్క మాటలను వాళ్ళు విశ్వసిస్తారని, వారు విశ్వసించినప్పుడు వారి ద్వారా కుటుంబం అంతా కూడా రక్షించబడుతుందని ఒక ఆర్డర్లో మనకి అర్థమైపోతుంది. నీ కుటుంబము నా కుటుంబం రక్షించబడాలంటే కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలు వారు ఇరువురు కూడా భక్తిపరులైనట్టయితే మన కుటుంబం అంతా కూడా రక్షించబడుతుంది మనకి అర్థమవుతుంది. ఆ ఇంటి వారును బాప్తిస్వం పొందిరి అని అంటున్నాడు. ఇంటి వారందరూ కూడా బాప్తిస్వం పొందడానికి ఒక స్త్రీ, గుణవతి అయిన స్త్రీ కారణమైంది. కాబట్టి మరి ఎలాంటి మాటలు వినాలి? పౌలు ఎలాంటి మాటలు ఆమెకు చెప్పి ఉంటే ఆమె యొక్క హృదయంలో మార్పు కలిగిందనేది మనకి అర్థం కావాలి. పౌలు చెప్పిన మాటలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం అక్కడ చూద్దాం. చూడండి. గనుక పౌలు తన వాడుక చొప్పున, పౌలుకు ఒక వాడుక ఉంది, అంటే ఒక విధానం ఉంది. ఆ విధానం ఏంటంటే యేసే దేవుడిని ప్రతిష్ఠించడమే ఆయన యొక్క విధానము. ఆయన విధానంలో అయితే సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో లేచని ఆవశ్యకమని, ఆయన లేచుట ఆవశ్యకమని, క్రీస్తు మృతుల్లో నుంచి లేవుట ఆవశ్యకమని ఆయన వారితో వాదించేవాడు. యూదుల సమాజ మందిరములో ఎక్కడ ఉన్నా కానీ గాక వారి దగ్గరికి వెళ్ళి యేసే, ఈ నజరేయుడైన యేసే మెస్సయ్య, ఈయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు, ఆయన ఆ యొక్క అనేకమైన ప్రవచనాలు చెప్పబడిన రీతిగా ఆ ప్రవచనాల ప్రకారంగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మరి నానా రకంగా హింసించబడి మరి కల్వరిశిలో తన ప్రాణమును బలియాగము చేశాడు సర్వమానవాళి కొరకు. అంతేకాదు కానీ దానివల్ల మానవులకి రక్షణ కలిగింది. రక్షణ కలగడమే కాదు కానీ ఆయన మృత్యుంజయుడు, 3వ దినమున తిరిగి లేచాడు. అది లేవడం అనేది ఆవశ్యకమైన, అది చాలా ప్రాముఖ్యమైన. ఆవశ్యకం అంటే అది తప్పనిసరి అనే ఒక భావం అక్కడ చూస్తున్నాం. ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు క్రీస్తు యేసే క్రీస్తుని లేఖనముల నుండి దృష్టాంతములు ఎత్తివి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. పౌలు యొక్క బోధ ఏంటంటే నజరేయుడైన యేసే దేవుని యొక్క కుమారుడు, దేవునిచే పంపబడినవాడు, ఆయన ఈ భూలోకానికి ఆనుడుగా కన్య మరియ గర్భము ధరించబడిన వాడై ఈ లోకములో జన్మించి 33.5 సంవత్సరాలు, మరి 30 సంవత్సరాలు తన యొక్క జీవితములో పక్కకు చూస్తే 3.5 సంవత్సరాలు పరిచర్య జీవితాన్ని ఆయన చేసి మరి ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచినదే సువార్త. ఇదే సువార్త. ఈ సువార్తని ఆ యొక్క యూదుల యొక్క సమాజ మందిరంలో తర్కవాదములు చేస్తూ యేసే దేవుడిని ప్రతిష్ఠించడానికి ఎంతో ప్రయాసపడేవాడు. ఒక్కొక్కరితో కొన్ని దినాలు, ఇక్కడ మనం చూస్తే 3 విశ్రాంతి దినములు ఆయన తర్కించుచుండెను సమాజ మందిరములో. అనేక మంది యూదులకి ఆ యొక్క నజరేయుడైన యేసు మెస్సయ్య కాదని వారికి అభిప్రాయం. ఈనాటి వరకు కూడా యూదులు ఆ నజరేయుడైన యేసు మెస్సయ్య కాదు, మెస్సయ్యగా మాకు రావాల్సినటువంటి మెస్సయ్య ఎలాంటి వాడంటే ఈ లోకాధిపత్యమును కలిగిన వాడు, రాజ్యమును బలపరిచేవాడు, సైనిక పరంగా ఆర్థిక పరంగా ఇశ్రాయేలు దేశాన్ని బలపరిచేవాడని విశ్వసించారు. ఈ లోక రాజుగా వారు చూశారు. కానీ ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయన ఈ లోకానికి రక్షకుడుగా రాబోతున్నవాడు అనే దాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. వారి ఆత్మీయ మనోనేత్రములు మూయపడ్డాయి. అయితే ఇక్కడ పౌలు గారు ఎక్కడికి పోయినా ఈ తొయతురలో ఉన్నటువంటి ఆమెతో మాట్లాడినా కానీ గాక తను చేసిన మాటలు ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ గాక యేసే దేవుడని ఆయన వారితో తర్కవాదాలు చేసేవాడు, వాదోపవాదాలు చేసేవాడు. వారికి అనేకమైన దుష్టాంతాలు యెషయా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో, మరి అంతేకాదు ఆది కాండం మొదలుకొని
ఆ మలాకీ గ్రంథం వరకు అనేకమైన దృష్టాంతాలను వారికి చెబుతూ ఆ యేసే ఎక్కడైతే చెప్పబడ్డాడో ఆ యేసే ఈ యొక్క రక్షకుడు క్రీస్తు అని చెప్పేసని వారికి దృష్టాంతములు చెప్తూ వారికి బోధించేవాడట. అయితే అంతేకాదు కానీ వారిలో కొందరు మరొక విషయాన్ని చూడండి. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్తులో చాలామంది ఘనత గల బాగా రెండవ మాట కూడా అక్కడ మనము చూసాము, లూదియాను చూసాము. లూదియా భక్తి గల స్త్రీ. అంతేకాదు కానీ ఆమె మాటల యందు లక్ష్యం ఉంచింది. అంటే దేవుని యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచింది. దేవుని యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచింది కాబట్టి మరి ఆ మాటలు ఆమె స్వీకరించడానికి, ఆ యొక్క మాటలు తన హృదయంలో భద్రపరచుకోవడానికి దేవుడు హృదయాన్ని తెరిచాడు. ఆ హృదయము తెరిచిన వాడు ఆ యొక్క దేవుడు. అంతేకాదు కానీ పౌలు గారు ఇంకా అనేక మందికి తర్కవాదాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. 4వ వచనం చూడండి. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో, ఇంకా భక్తిపరులు ప్రతిసారి గమనించాలి భక్తిపరులు అన్నమాట. భక్తిపరులకు గ్రీసు దేశస్తులో చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనరి. గ్రీసు దేశస్తులైనటువంటి ఘనత కలిగినటువంటి స్త్రీలు ఈ తర్కవాదము పౌలు చేసినప్పుడు అది విని అది నిజమని దృష్టాంతాల్లో బైబిల్లో ఏదైతే ప్రవచించబడ్డాయో ఆ ప్రవచించబడిన నెరవేర్పే యేసయ్య అని చెప్పి ఆయన ప్రతిష్ఠించడానికి చేసిన ప్రయత్నములో ఇక్కడ గ్రీసు దేశస్తులైనటువంటి స్త్రీలు, భక్తిపరులైన స్త్రీలు, వారు కూడా వాటి యందు విశ్వసించారు. దేని యందు విశ్వసించారు? ఆయన తిరిగి లేవడం అనేది అది తప్పనిసరి అనే మాట ఏదైతే చెప్తున్నాడో ఆ నందు వారు విశ్వసించి ప్రభు యందు వారు భక్తి కలిగిన వారుగా అనేక మంది ఒప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాం. అంటే ఒకటి మనకు అర్థం కావాలి. మనలో భక్తి ఉంటే దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. ఎప్పుడు దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడో అప్పుడు ఆయన మాట నీ అంతరంగంలోనికి వచ్చి నీలో పరివర్తన చేయడానికి, ఆ యొక్క వాక్యము మొలకెత్తబడడానికి అవకాశం ఏర్పడుతుంది, మనకు అర్థమవుతుంది. ఇక రెండవదిగా మనము చూసినట్టయితే వినడం. ఇందాక మనము చూసాము పౌలు గారు చెప్పిన మాటల్లో మరి యేసు మృతుల్లో లేవడం ఆవశ్యకత అనేది దేనైతే ఆయన దృష్టించి కేంద్రీకరించి అది ఒప్పింపజేశాడో ఆ మాటలు దేవుని యొక్క మాటలుగా మనము చూడాలి. అది దేవుని యొక్క గ్రంథములో లిఖించబడిన ప్రవచనాలను మనము గుర్తించాలి. లోకంలో చాలామంది వినడానికి ఇష్టపడుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. అందుకనే ప్రభు అంటున్నారు, ఈ ప్రజలు వారి చెవులతో విందురు, కళ్ళతో చూతురు, హృదయంతో గ్రహింపరు. మనము వింటున్నాము, చూస్తున్నాము, గ్రహించలేకపోతున్నాం. హృదయము గ్రహించలేకపోతుంది. కారణం ఏంటంటే మన హృదయములు తెరవబడలేదు. నీ హృదయము తెరవబడాలి. లూదియా హృదయం వలె, గ్రీసు దేశస్థులైనటువంటి ఘనత గల స్త్రీల వలె నీ యొక్క హృదయము తెరవబడాలి. నీ హృదయము తెరవబడాలని నువ్వు ప్రభువును ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రభును కోరుకుంటావో అప్పుడు ప్రభు నీ హృదయాన్ని తెరుస్తాడు. అప్పుడు వాక్యము ఫలించి అభివృద్ధి చెందుతుంది. నీలో జీవితం పరివర్తన కలుగుతుంది. ఆ భక్తి కలిగిన స్త్రీల వలె నీలో పరివర్తన కలిగిన వాడిగా క్రీస్తు యొక్క స్వరూపాన్ని పొందుకుంటావు. రోమీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన ఆ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినే ఓపిక నీకు కావాలి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినే ఆసక్తి నీలో ఉందా? భక్తి కలిగిన జీవితము నీలో ఉందా? వినుట వలన విశ్వాసము కలుగునంటున్నాడు. వినడానికి నువ్వు ఆసక్తి చూపినట్టయితే ఆ లూదియా వలె, గ్రీసు దేశస్థుల ఘనత కలిగిన స్త్రీల వలె నువ్వు వినడానికి ఆసక్తికి నువ్వు చూపినట్టయితే దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో విశ్వాసాన్ని కలగజేస్తాడు. కాగా వినుట వలన విశ్వాసము వినుట క్రీస్తును గూర్చిన మాట వలన క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. వేరే మాటల వలన కలిగేది కాదు. ఏదో లోకంలో ఉన్న సామెతలన్నీ చెప్తే కాదు, లోకంలో ఉన్నటువంటి అనేకమైన దృష్టాంతాలు చెప్తే కాదట. క్రీస్తు మాటలే చెప్పాలి. క్రీస్తు మాటలు చెబితేనే నీ హృదయము తెరవబడుతుంది, నీలో విశ్వాసము కలుగుతుంది. కానీ లోకములు ఇప్పుడు ఎట్లుందంటే ఎక్కడ చూసినా ప్రతి వారు కూడా కల్పనా కథలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు.
మానవులకి అనేకమైనటువంటి లోకములో పనికిరాని అనేకమైన దుష్టాంతాలను చెప్పి వారికి ఒక రకమైన గలిబిలి కల్పిస్తున్నారు. ఇక్కడ లేఖనం ఏమంటుందంటే, వినుట ఎవరి గురించి? క్రీస్తును గూర్చిన మాట వల్లనే కలుగుతుంది. నువ్వు ఎన్ని ఉదాహరణ చెప్పినా కానీ గాక అది నువ్వేదో చెప్పవచ్చును, కానీ ఇక్కడ లేఖనము దానికి సపోర్ట్ చేయడం లేదు. లేఖనం ఏమంటే క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. అది ఎవరో కూర్చిన మాట కాకూడదు, కానీ క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. ఆ క్రీస్తును గూర్చిన మాట నీలోనికి నువ్వు గనక హృదయము తెరమని ప్రభుని అడిగితే అది నీ హృదయంలోనికి వచ్చి అది కార్యరూపము దాల్చబడుతుంది. ఎప్పుడైతే కార్యరూపము దాల్చబడుతుందో అప్పుడు నీవు ఒక పరివర్తన చెందిన క్రైస్తవుడిగా, ఒక నిజమైన క్రైస్తవుడిగా, లోకములో ఒక వెలుగైన వ్యక్తిగా, లోకములో ఒక ఉప్పు కలిగినటువంటి, సారము కలిగినటువంటి, ఉప్పు కలిగినటువంటి వ్యక్తిలా నువ్వు జీవిస్తావు. సారము లేనటువంటి వాడిగా నువ్వు కాదు. కాబట్టి ఆయన అడుగుతున్నాడు, నీవు నేను విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి, వినడానికి వేగిన పరివారము కావాలి, అంతేకాక భక్తి కలిగిన వారముగా ఉండాలి. అయితే ఒక శతాధిపతిని కూడా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం అక్కడ 5వ వచనం మనం చూసినట్టయితే అక్కడ ఒక శతాధిపతిని చూస్తాం. ఈ కపెర్నహూము లోపల ఒక శతాధిపతి ఉన్నాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడు చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచిన ఆయనతో చెప్పగా, ఒక శతాధిపతి, గమనించాలి మనందరం కూడా, ఒక అధికారి, కానీ యేసయ్య అద్భుతాలు చేయగలడని, మానవుని యొక్క జీవితంలో ఏదైతే కోల్పోయాడో కోల్పోయిన వాటిని తిరిగి అనుగ్రహించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన వాడని, ఆయనకు సరైన వారు ఎవరూ లేరని భావించిన ఆ యొక్క శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చాడు. అయ్యా, నా దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు తన యొక్క జీవితంలో కాళ్ళు చేతులు ఏది పరిచయలేని స్థితిలోనికి వచ్చి అతను మంచం మీద పడి ఉన్నాడు, బహు బాధపడుచున్నాడు అని యేసయ్య దగ్గరకు వచ్చి శరణు జొచ్చుకున్నాడు. చూడండి, ఒక శతాధిపతి తన కింద పనిచేసే వారి గురించి భారము బాధ కలిగి ఉన్నాడు. ఈనాడు క్రైస్తవులైన వారు మనమందరము కూడా మన కుటుంబం గురించి మనకి భారము లేదు, మన బిడ్డల గురించి మనకి భారము లేదు, మన సంఘము గురించి మనకి భారము లేదు, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశం కొరకు మనకు భారము లేదు, ప్రపంచంలో నశించిపోయే ఆత్మనద మనకి భారము లేదు. ఇక్కడ మనం చూస్తే మనమందరం కూడా సిగ్గుపడవలసినటువంటి ఒక మాట మనం వింటున్నాము. శతాధిపతికి తన దాసుడైనటువంటి వాడు, తన కింద పనిచేసేవాడు ఒకడు మరి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మంచములో పడి మిగులు బాధపడుచున్నాడని ఆడి యొక్క ఆరోగ్యము గురించి భారము కలిగిన వాడై యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. కామన్గా మనకు కష్టం కలిగితేనే మనం ప్రార్థన చేయడమే కష్టము. అలాంటి ఇతరుల కొరకు భారము కలిగిన వ్యక్తిగా తన దాసుడి గురించి భారము కలిగిన వాడిగా మనము చూస్తున్నాము. అతను వెళ్ళి ఆ భారము కలిగిన వాడు యేసు దగ్గరకు వచ్చి వేడుకుంటా, అయ్యా, నా దాసుడు పడిపోయాడు, వాడు లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆ దాసుడికి ఆ యొక్క శతాధిపతికి ఎంత అనుబంధం ఉందో చూడండి. దాసుని ఎంత ఆసక్తి కలిగిన వాడుగా మనము చూస్తున్నాము, ఎంతో ప్రేమ కలిగిన వాడుగా మనము చూస్తున్నాము. మనలో మన అందరికీ కూడా ఇలాంటి స్వభావం మనం కలిగి ధరించుకోవాలి. ఎందుకంటే శతాధిపతి అయినను కూడా దాసుని కొరకు అతను ప్రాకులాడుతున్నాడు, అతని ఆరోగ్యం కొరకు ప్రాకులాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన వేడుకున్నట, ఆయన వేడుకొనెను, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచిన ఆయనతో చెప్పగా యేసయ్య అన్నాడు, ఓ శతాధిపతి, నా దగ్గరకు నువ్వు వచ్చావు కదా, నీ దాసుడు మంచం ఎక్కాడని, అతను బహుగా బాధపడుతున్నాడని, మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్నాడని నువ్వు బాధపడుతున్నావు కదా, నన్ను నా దగ్గరకు వచ్చి నువ్వు ప్రాధేయపడుతున్నావు కదా, నీ యొక్క ప్రాధేయత, నీ యొక్క మనవి నా దృష్టికి అంగీకారమైంది. కాబట్టి నేనేం చేస్తానంటే నీవు చెప్పిన మాట ప్రకారంగా నీ దగ్గరికి వస్తాను, నీ ఇంటికి వస్తాను, వచ్చి నీ దగ్గర పనిచేస్తున్నటువంటి దాసుడు ఏ రకమైన బాధలో ఉన్నాడో వాడిని చూసి అతన్ని నేను స్వస్థపరుస్తానని ఒక వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య.
ఈ శతాధిపతిలో కూడా భక్తిని చూస్తున్నాడు, ఈ శతాధిపతిలో కూడా వినయాన్ని చూస్తున్నాడు, ఈ శతాధిపతిలో కూడా ఇతరులు ప్రేమించే గుణాన్ని చూస్తున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించుమనే ఒక ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞను చూస్తున్నాడు. యేసయ్య విస్మయం చెందాడు. ఎందుకంటే శతాధిపతికి ఉన్నటువంటి కన్సర్న్, తన దాసుని ఎడల ఉన్నట్టు తన కన్సర్న్ ఏదైతే ఉందో అది యేసయ్య యొక్క హృదయాన్ని కదిలించగలిగింది. ఎప్పుడైతే శతాధిపతి కోరుకున్నాడో వెంటనే యేసయ్య మారు మాట మాట్లాడలేదు. వెంటనే అన్నాడు, నేను వస్తానప్పా, నీ ఇంటికి వస్తాను, నీ దాసుని బాగు చేస్తాను అంటే ఆయన శతాధిపతి అంటాడు, అయ్యో ఏమన్నాడు చూడండి, అక్కడ చూడండి 8వ వచనం చూడండి. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చినకు నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రము సెలవిమని అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నీవు నా ఇంటికి వచ్చడానికి నేను అంత యోగ్యుడను కాదు, నా యొక్క హృదయమంతా మలినముతో కలిగి ఉన్నది, నేనంత గొప్ప వాడమే కాదు. ఎందుకంటే నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, నువ్వు రక్షణ కర్తవి, నువ్వు మహిమా స్వరూపము కలిగిన వాడివి, నీవు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నీవు వట్టిగా మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడితే ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. ఆయన సెలవిస్తే సముద్రము ఆగిపోయింది, ఆయన సెలవిస్తే గాలి తన గద్దించే గాలి ఆగిపోయింది, ఆయన సెలవిస్తే చనిపోయిన వారు లేశారు, ఆయన సెలవిస్తే ఆ యొక్క లాజరు సమాధి నుంచి లేచి ప్రేత వస్త్రంతో బయటికి వచ్చాడు. అంత సంపన్నమైనటువంటి ఆ యొక్క ప్రేమ కలిగిన దేవుడు దగ్గరికి ఆయన వచ్చాడున్నాడు. ఇవన్నీ కూడా ఆయన చూశాడు, వీటన్నిటి కూడా గ్రహించాడు. యేసయ్యలో ఉన్న గొప్ప గుణాన్ని చూసి ఆయన అన్నాడు, అయ్యా నీవు నా ఇంటికి రానవసరం లేదు, నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను పాత్రుడను కాదయ్యా, నా దగ్గరికి ఎందుకై నువ్వు మాట అంటే సరిపోతుంది కదా, నువ్వు రావాల్సిన అవసరం ఏంటి? నీ యొక్క గొప్ప గుణము గురించి నాకు తెలుసు, నీకున్న శక్తి ఏంటో నాకు తెలుసు, నువ్వు రక్షకుడు కదా, నువ్వు ఒక మాట మాత్రం సెలవిస్తే చాలని అన్నాడు. ఆ యేసయ్య అంటాడు చూడండి, దానికి ఆ మాటకి ఎంత సంతోషపడతాడో. నేను ఆ పాత్రగా నేను దాసు స్వస్థపరచబడను, నేను కూడా అధికారం లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చను. ఎలాంటి వాడిని? నాకు కూడా ఆధిపత్యం ఉంది, నేను కూడా ఒకరి కింద ఆ స్వాధీనంలో ఉన్నవాడనే. కానీ నా స్వాధీనంలో కూడా ఒక 100 మంది ఉన్నారు. శతాధిపతి అంటే 100 మంది. ఈ 100 మందిలో ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అంత గొప్ప అధికారం కలిగిన వాడని నేను. ఇంకేమంటాడో చూడండి, వచ్చు నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీలోనైనను ఇంత విశ్వాసము గలవాడు నేను చూడలేదు. అంటే ఇతను ఇశ్రాయేలు కాదు, రోమా సామ్రాజ్యంలో శతాధిపతి అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేల్ని వేరు చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్లో ఇతను ఇలాంటి వాడు ఎవరిని కూడా లేరు అని అంటున్నాడు. అంటే మన విశ్వాసం అని స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. చూడు ఎంత గొప్ప కన్సర్న్ తన దాసుడు గురించి. ఒక శతాధిపతి పడుతున్నటువంటి ఆ తాపత్రయాన్ని మనం గమనించాలి. ఆ దాసుడికి స్వస్థపరచబడాలని, ఆ దాసుడు బాగు కావాలని అతనికి ఎంతో ఆతృత కలిగి ఉంది. ఈనాడు క్రైస్తవ జనాంగమైన మనము కూడా, ఈ లోకంలో మనకు కూడా ఆతృత కలిగి ఉండాలి. నశించిపోయే ఆత్మ ఎడల భారము కలిగిన వారముగా ఉండాలి. నిష్ట కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. భారము కలిగి ప్రార్థించే వారముగా మనం ఉండాలి. అట్టి గొప్ప గుణం కలిగి ఉంటే అది మనకి ఆశీర్వాదకరం. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలులో ఇలాంటి వాడా, ఇంత విశ్వాసము కలిగే వాడిని నేను చూడలేదు. అంటే యేసు ప్రభువు తన యొక్క యాత్రల్లో, అనగా ఈ 3.5 సంవత్సరాల యాత్రలో తను చూస్తున్నటువంటి వాళ్ళు ఈయన గొప్పవాడిగా చూస్తూ ఉన్నాడు. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. భక్తి కలిగిన వారు, వినగలిగడానికి మనసు కలిగిన వారు, వారి యొక్క హృదయంలో తెరిచి దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. లూదియాని దేవుడు మార్చాడు. ఎందుకంటే భక్తి కలిగింది, వినడానికి ఆసక్తి చూపించింది. అక్కడ గ్రీసు దేశస్తులైన స్త్రీలు కూడా పౌలు మాటలు ఏదో లక్ష్యం ఉంచి, ఆయన తర్కించే మాటల్లో సత్యముందని గ్రహించి వారు కూడా యేసయ్యను తమ స్వరక్షకుడుగా అంగీకరించారు.
ఇక్కడ శతాధిపతి కూడా విశ్వాసము గలవాడై ఆ యొక్క తన దాసుల గురించి మనవి చేస్తూ ఉన్నాడు. అవును, ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి నీవు నేను మనందరం కూడా అట్టి వారముగా ఉండాలని ఇక్కడ లేఖనము నీకు నాకు సెలవిస్తుంది. కాబట్టి అంతేకాకుండా మరి అపోస్తల కార్యం మళ్ళా 16వ అధ్యాయం మనం వచ్చినట్టయితే అక్కడ మరొక మాట మనం చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో అక్కడ ఒక ఖైదీల కాడ అక్కడ మనం చూస్తాము. 16వ అధ్యాయము చెరసాల నాయకుడి గురించి మనం చూస్తాం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం మనం చూడండి. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుకు నేనేమి చేయవలనని నేను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఇక్కడ మరొక జైలు అధికారి మనం చూస్తున్నాం. ఈ జైలు అధికారికి పౌలు శీలను ఏం చేశారంటే, యేసయ్య దేవుడని వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి ఒక పాప ఏంటి చూడండి, అక్కడ 16వ వచనం. మేము ప్రార్థనా స్థలము వెలుచుండగా పూతోనను దెయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానురాలకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె, పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రశ్నించువారైనారని కేకలు వేశాను. ఈ కేకలు వేయటంతో అక్కడ ఉంటే వారందరూ కూడా స్థానికంగా మరి ఆ పూతోను యొక్క మరి దెయ్యం పట్టి ఉంటే పాప చెప్పిన మాటలను బట్టి భయకంపితులైపోయి మరి అక్కడ ఆయన మీద వారి మీద అనేకమైన లేని మాటలు కల్పించి ఆ గ్రామ చావడి వద్దకు వారిని తీసుకుని వచ్చారు. అక్కడ వారు ఏం చేశారో చూడండి. రోమీలు 21వ వచనం. రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేటుకను కూడని ఆచారం ప్రచురించు మన పట్టణను గలిబిలి చేయుచున్నారని చెప్పి ఒక నేరారోపణ ఏం చేశారు, గలిబిలి చేస్తున్నారని నేరారోపణ. అప్పుడు జనస్సము వారి మీదకి దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించరే. న్యాయాధిపతులు వచ్చారు. వచ్చి ఏం చేశారు, పౌలుని శీలని ఏం చేశారంటే ఆ బెత్తములతో కొట్టించారు. కొట్టించిన తర్వాత అంతతో ఊరుకోలేదు, కానీ చెరసాలకు అప్పగించారు. చెరసాల నాయకుడు ఆ రాత్రి పూట వీరికి కాపలగా ఉన్నాడు. ఆ రాత్రి కాలంలో చెరసాలలో ఉన్నా కానిగాక పౌలు శీలలు బాధల్లో ఉన్నారు. వారి ఒంటి నిండా గాయములు ఉన్నాయి, రక్తము గడ్డ కట్టి ఉన్నది. చెరసాలలో వేసి కాళ్ళకు బోండాలు వేశారు. అక్కడ కదలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. కానీ శ్రమంలో ఉన్నా కానీ గాక క్రీస్తును ప్రకటించాలనుకున్నారు. ఆ చెరసాలలో కూర్చునే రాత్రిపూట పాటలు పాడుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. పాటలు ప్రార్థన భూకంపమును తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటి వాడంటే భక్తి కలిగిన వాడు. యేసే దేవుడిని ప్రతిష్ఠించడానికి ఎవరైతే ముందుకు వెళ్ళి మరి ఆ మాట ప్రచురం చేస్తారో వారు చేసే ప్రార్థనల్ని, వారు పాడే పాటల దేవుడు దృష్టి కలిగే దేవుడు. ఆయన దృష్టించిన దేవుడు ఏం చేశాడకైనా వీరు పాడుతున్నటువంటి పాటలు, వీరు చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి ఆ యొక్క భూకంపం వచ్చింది. ఆ యొక్క జైలుకున్నటువంటి గోడలు మొత్తం కూడా కూలిపోయాయి. ఆ యొక్క దర్వాజలు మొత్తం కూడా ఊడిపోయాయి. ఆ ఖైదీలకు ఉన్నటువంటి ఆ చైన్లు ఏదైతే కాళ్ళని చేతులతో బంధించారో అవన్నీ కూడా ఊడివేయబడ్డాయి. ఆ రాత్రిపూట ఒక భూకంపం వచ్చేసింది. రావడంతో చెరసాల నాయకుడు లేచాడు. అయ్యో, ఇక నా పని అయిపోయింది, నా యొక్క ఉద్యోగం వెళ్ళిపోతుంది, తిరిగి ఉదయకాలం నన్ను కూడా చంపివేస్తారు న్యాయాధిపతులు. కాబట్టి నేనేమి చేయాలి? వారి చేతులను చావడం కంటే నన్ను నేను చంపుకోవడం మేలనుకొని ఆయన ఏం చేశాడంటే వెంటనే కత్తి దూసి తను తాను చంపుకోవాలనుకున్నాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా, మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పి సెలవిచ్చాడు. వెంటనే వారంతా కూడా మరి ఆ దగ్గరికి ఆ నాయకుడు, జైలు నాయకుడు వచ్చాడు. వారి దగ్గరకు వచ్చి భయముతో వణుకుతూ వారి దగ్గరకు వచ్చి అయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అప్పుడు అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపుని తెరిచి ఉంటూ చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి చూసి తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతనితో బిగ్గరగా చెప్తున్నాడు.
అయ్యా నువ్వు కత్తి తీసుకొని చావాల్సిన అవసరం లేదు, మేమంతా పారిపోయి మేము ఇక్కడే ఉన్నాము, మేము సత్యదేవుడు అన్నట్టు యేసుని ప్రకటించేవారము, మేము ఎవరు కూడా తప్పించుకొని పోయేవాళ్ళము కదా, ఇక్కడే ఉన్నామని అన్నాడు. అంటంతోటే 29వ వచనం చూడండి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? అయ్యలారా, పౌలును శీలతో అడుగుతున్నాడు, అయ్యలారా నేను ఏమి చేయాలి, రక్షణ పొందడానికి ఏది మార్గం ఏంటి అన్నప్పుడు మరలా తిరిగి ఇందాక మనం చూసాముగా 17వ అధ్యాయం 2వ వచనం చెప్పిన రీతిగా సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసు పునరుత్థానుడై లేచుట ఆవశ్యకమని ఏదైతే అంశం ఉందో అదే అంశాన్ని, అదే సువార్తను మళ్ళీ తిరిగి ఆ యొక్క చెరసాల నాయకుడు ప్రకటించాడు. వెంటనే అతను ఏం చేశాడు చూడండి. వారి వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. విశ్వాసము, కేవలము నువ్వు విశ్వాసం ఉంచితే సరిపోతుంది, నీవును నీ ఇంటి వారును కూడా రక్షణ పొందుతారు అని అంటున్నాడు. కాబట్టి రక్షణ పొందడానికి విశ్వాసము కావాలి, వినడానికి వినే మనసు నీకు ఉండాలి, అది యేసయ్య మాటల గురించే వినే మనసు నీకు ఉండాలి. అయితే చెప్పేవారు కూడా యేసయ్య గురించే, యేసయ్య మరణము కొరకే, యేసయ్య రక్తము గురించి, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆ రక్షణకర్త అని వివరించగలిగిన మాటలే చెప్పాలి. అయితే చెప్పినప్పుడు వెంటనే ఆ సరసాలకు, అయ్యా ఇక ఆలస్యం ఎందుకు అని చెప్పేసని వారిని బయటికి తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొంది రాత్రి కాలంలోనే బాప్తిస్మం పొందుకున్నారండి. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వెళ్ళి భోజనం పెట్టి దేవుని విశ్వాసము గలవాడై తన ఇంటి వారందరితో ఆనందించాను. ఇంతకాలం లేని ఆనందము ఎప్పుడైతే యేసయ్య దేవుడని ఆ చెరసాల నాయకుడు విన్నాడో తన జీవితంలో ఒక ఆనందమే కలిగిందట, తన కుటుంబంతో ఆనందించిందట. అవును, ఈ లోకంలో నీకు ఏమి కలిగిన ఆనందం అది తాత్కాలికమైనటువంటిది. ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, అదొక 10 రోజులు, ఒక నెల రోజులు ఆనందంగా ఉంటుంది. ఒక వివాహం చేసుకున్నవాడు ఒక నెల రోజులు 2 నెలలు ఆనందంగా ఉంటాడు. లేదు, ఒక ప్రమోషన్ పొందుకున్నవాడు ఒక నెల 2 నెలలు ఆనందంగా ఉంటాడు. ఒక భూమి కొన్నవాడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆనందంగా ఉంటాడు. కానీ యేసయ్యని రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితంలో, వారి యొక్క హృదయంలో ఆనందము పెళ్ళుబొక్కుతుంది. ఆనందము ఒక రకంగా చెప్పాలంటే అనేక మందికి తెలిసిన రీతిగా ఉంటుంది, పొంగి పొర్లుతుంది ఆనందం. అయితే ఇతను చెప్పినప్పుడు అతని యొక్క జీవితము, అతనితో పాటు తన కుటుంబ సభ్యులు అందరూ కూడా బాప్తిసం పొందుకొని రక్షణ పొందినట్టుగా మనము చూస్తున్నాము. వారికి భోజనం పెట్టాడు. అవును ప్రియ జనాంగమా, విశ్వాసము నీకు ఉన్నది, కానీ దేవుని యొక్క మాటలు అంగీకరించడానికి నీ హృదయం తెరవబడుతుందా? ప్రతిసారి మందిరానికి వెళుతున్నాను చెప్పుకునే నీ జీవితంలో మందిరంకు వెళ్ళినప్పుడు నీ హృదయం తెరవబడాలి. దేవుని మాటలు వినడానికి నీ హృదయం తెరవబడాలంటే నువ్వు విశ్వాసం కలిగిన వాడవై మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉన్నట్టయితే, దేవుని యొక్క మాటలు వినడానికి నువ్వు ఆసక్తి కలిగినట్టయితే దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు, నీలో మార్పును తీసుకుని వస్తాడు. అందుకనే లోకంలో క్రైస్తవులు అనేక మంది మార్పు చెందని క్రైస్తవులు ఉంటున్నారు. మనము చూస్తున్నాము, క్రైస్తవత్వం ఎక్కడ చూసినా అపహాస్య పాలవుతుంది, నవ్వుల పాలైపోతుంది. అందరూ కూడా మనకి వారికి తేడా లేదనుకుంటున్నారు. నీవు నేను అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు యొక్క నామము ధరించిన మన జీవితంలో ఆ క్రీస్తు యొక్క గుణగణాలను కలిగిన వారమే, నవీన స్వభావమును ధరించుకున్న వారముగా ఉండాలి. అంతేగాని ఇంకా పాత జీవితము, రోత జీవితము ఏదైతే ఉందో అది కాకుండా దేవుని యొక్క నవీన స్వభావం ధరించుకో. చివరిగా మనం చూద్దాము ఇంకోటి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. చూడండి, అక్కడ మనం దేవుని మందిరానికి మనం పోతున్న మన అందరము కూడా ప్రియ విశ్వాసం ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఆదివారము ప్రతిరోజు నువ్వు మందిరానికి వెళుతున్నట్టయితే నీవు ఏమి చేయాలి? లూదియవలే భయభక్తి కలిగిన వాడిగా ఉండాలి, వినాలనే ఆసక్తి కలిగిన వాడిగా ఉండాలి. గ్రీసు దేశస్థులు గనులైనటువంటి స్త్రీలు ఏ రకంగా ప్రభువుని మరి ఆ యొక్క పౌలు మాటల్ని విని అంగీకరించారో అదే రకంగా నీవు ఉండాలి. అదే రకంగా ఆ జైలు యొక్క చెరసాల నాయకుడు ఏ రకంగా వినడానికి ఆసక్తి కలిగేవాడో ఆ రకంగా మనం ఉండాలి. అదే మనకి ఆశీర్వాదకరము. ఆ కుటుంబం రక్షించబడడానికి
ఆ విశ్వాసమే వారిని రక్షించింది. ఇక చివరిగా మనం చూసినట్టయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాము. చూడండి, నీవు దేవుని మందిరములకు పోనప్పుడు జాగ్రత్త సుమి. యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. యు ఆర్ గోయింగ్ టు ది గాడ్స్ హౌస్. దేవుని మందిరము, నీ మామూలు మందిరము కాదండి. దేవదేవుడు నివాసము చేసి, దేవదేవుడు మానవుల కోరికలు వినడానికి ఆసక్తి చూపించి ఆ మందిరంలోనికి తన చెవిని పెట్టి వినే ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. పిచ్చి పిచ్చి వస్త్రాలు కాకూడదండి. స్త్రీలు పురుషులు తమ వస్త్రాలు చాలా జాగ్రత్తగా ధరించాలి. అది దేవదేవుడు నివాసము చేసేది. దేవుడు మన మనవులు, మన ఆరాధన వినే స్థలము. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో మనం చూస్తున్నాము, స్త్రీలు కానీ పురుషులు కానీ రకరకాలైన వస్త్రాలు, హాఫ్ నేకెడ్ వస్త్రాలండి. అందరూ కూడా తమ శరీరాన్ని చూపించుకోవాలని, తమ అందము ప్రదర్శించుకోవాలని, తమ కలిగిన బట్టలు ప్రదర్శించుకోవాలని ఆతృత పడేవారుగా వస్తున్నారు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. ఈనాడు స్త్రీల వస్త్రాధరణే కానీ పురుషుల వస్త్రాధరణ చాలా అసహ్యమైనటువంటి వస్త్రాధరణ మనం ధరిస్తున్నాం. కానీ జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? దేవుని మందిరానికి వెళుతున్నావు. దేవుని మందిరానికి వెళ్ళే నీ జీవితంలో జాగ్రత్తగా ఉంటున్నావా? అజాగ్రత్తగా నువ్వు వెళుతున్నావా? అజాగ్రత్తగా వెళితే అది నీకు లాభము కంటే నష్టాన్ని ఎక్కువ కలిగిస్తుంది. నిన్ను అందరూ చూడాలని ఆసక్తి కలిగి నీ వస్త్రాలను ధరించుకొని ఆ మనసులో ఆ కోరిక కలిగి ఆ వస్త్రాధరణ చేసి నువ్వు మందిరానికి వెళితే అనేక మందికి ఆటంకంగానే ఉంటావు. నీ వస్త్రధరణ ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకోవాలి, మగవారైనా స్త్రీలైనా కానీ గాక. అయితే ఇంకో మాట కూడా చూడండి, నీవు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించకంటే సమీపించి ఆలకించటం మేలు. బుద్ధిహీనులు లెక్క మాట్లాడేదానికంటే సమీపించాలి. ఎక్కడికి సమీపించాలి? ఆయనను సమీపించాలి. ఆయన మాటలు వినడానికి ఆసక్తి చూపించాలి. చాలామంది పిల్లలు మనం చూస్తున్నాము, మందిరంలో ప్రార్థన జరుగుతుంటుంది, పాటలు పాడుతుంటారు, వాక్యం జరుగుతుంటుంది. స్త్రీలు పురుషులు యవ్వనులు అందరూ కూడా సెల్ ఫోన్ తీసుకుంటారు. అక్కడ వచ్చే ఆ యొక్క మెయిల్స్ చూస్తూ ఉంటారు, ఆ ఫేస్బుక్లో చూస్తూ ఉంటారు, ఆ వాట్సాప్లో చూస్తుంటారు, యూట్యూబ్ను చూస్తుంటారు. పిల్లలైతే ఆటలాడుకుంటారు. అదొక ఆటలాడుకోవడానికో అదొక వినోద స్థలం లెక్క మార్చబడ్డది. కానీ దేవుని మందిరంలాగా వారు భావించడం లేదు. జాగ్రత్త సుమి, అది దేవుని యొక్క మందిరం. నీ వెళుతున్నావు, ఎక్కడికి వెళుతున్నావో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళి నీ ప్రవర్తన సరిగా లేకపోయినట్టయితే, నీ వస్త్రాధరణ సరిగా లేకపోయినట్టయితే, నీ చూపులు బిత్తర చూపులే కనుక ఉన్నట్టయితే, నీ క్రమమైన జీవితంలో లేకుండా మందిరంలో పోయి పడుకునేవాడిగా ఉంటేనో, లేకపోతే మందిరంలోనికి ఇతరులకు ఏదో ఒక నాయకుడిగా ఉండాలని కోరుకుని నువ్వు వట్టిగా పోతే లాభం లేదంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని మందిరము, దేవుడు నివాసము చేసే స్థలము, ఆ స్థలంలో నువ్వు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు. అట్టి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు నిన్ను నన్ను మనందరికీ కూడా హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.